ఎయిర్పోర్ట్ కి సంబంధించి కన్సల్టేషన్ ప్రాసెస్ అలాగే నడిపిస్తున్నాం. కలెక్టర్ గారు అలాగే లోకల్ అధికారులు మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే శిరీషక్క గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళందరితో కూడా చర్చించి అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకూడదని. అయితే ఇందులో స్వార్థం అనుకుంటారు, లేకపోతే ఒక ప్రయత్నం అనుకుంటారు, లేకపోతే ఒక దూరదృష్టితో చేసే కార్యక్రమం అనుకుంటారు. ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్ రావాలని అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ ఎయిర్పోర్ట్ వచ్చినటువంటి ప్రదేశాలు మీరు కూడా ఎక్కడైనా వెళ్ళి చూడండి. అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిన దగ్గర అన్ని రకాలైనటువంటి అభివృద్ధి జరిగింది. స్థానికులకే అభివృద్ధి జరిగింది, పెద్ద పెద్ద వ్యక్తులకు కాదు జరిగేది. ఒక ఎయిర్పోర్ట్ వస్తే అక్కడ లోకల్ గా ఉండే రైతులు కానీ, అక్కడ భూములు ఉండేటటువంటి వ్యక్తులు కానీ, అలా రియల్ ఎస్టేట్, ఎకనామిక్ యాక్టివిటీ, టూరిజం, అలాగే మన ఉద్యాన ప్రాంతానికి ఎంత అద్భుతమైన వనరులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక ప్రపంచానికి వాటి తాలూకా శక్తిని చూపించాలనే ఎయిర్పోర్ట్ తాలూకా ప్రపోజల్ ని మనం పెట్టాం. దానికి అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేయాలనేది మా తాలూకా ఆలోచన. అలాగే దానికి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అలాగే స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్, అంటే స్థానికంగా ఉద్యోగాలు రావాలి. కేవలం ఇక్కడ ఫ్లైట్ ఎక్కి వీళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారని కాదు మనం తెచ్చేది. ఒక ఎయిర్పోర్ట్ గాని వస్తే దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఎన్నో రకాలు వస్తాయి. ఈ రోజు నేను శ్రీకాకుళం జిల్లా వచ్చి నేను ప్రజా దర్బార్ నేను పెట్టాను. సుమారు 12 గంటలు జిల్లా నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలందరినీ కూడా కలుసుకుంటే సుమారు 80% ఉద్యోగాల కోసం వచ్చిన వారు. ఆ 80% కూడా పిల్లలు డైరెక్ట్ గా మాతో వస్తే, సార్ ఎయిర్పోర్ట్ లో నేను ఇంజనీరింగ్ చదివాను, ఎయిర్పోర్ట్ లో పలాను, నేను అగ్రికల్చర్ చేశాను, ఎయిర్పోర్ట్ లో పలాను, నేను ఈ స్కిల్ ఎలక్ట్రికల్ స్కిల్ చేశాను, ఎయిర్పోర్ట్ లో పలాను. అంటే ఏ రకమైనటువంటి స్కిల్ ఉండి ఎలాంటి చదువు చదువుకున్నా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి జాబ్స్ వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఈ రోజు ఎంతో మంది నేను స్పష్టంగా చెప్పగలను, మన పలాస ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు ముంబైలో నాకు కలిసారు. ముంబైలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్న ఎప్పుడు ఎయిర్పోర్ట్ మనకు వస్తుంది, మేము అక్కడ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎంతో ఆసక్తి చూపిస్తున్నాం. ఇంకంతకంటే స్వార్థం ఏముంది? ఇక్కడ డెవలప్ అవ్వాలి, మన పలాస డెవలప్ అవ్వాలి, ఉద్యానం డెవలప్ అవ్వాలి, కార్గో డెవలప్ అవ్వాలి, రైతులకు ఉపయోగపడాలి, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అలాగని ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, అందరినీ కూడా కలిపి తీసుకొని వెళ్ళాలి. అదే ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి వీలైనంత త్వరగా అందరి సహకారం తీసుకొని ప్రాజెక్టును కూడా గ్రౌండ్ చేస్తాం.